నవరాత్రి ఉత్సవాలలో 4వ రోజు కూష్మాండాదేవి స్వరూపమే దుర్గామాత భక్తుల పూజలను అందుకుంటుంది. కూష్మాండాదేవి రోగాలను శోకాలను రూపుమాపుతుంది. దరహాసముతో బ్రహ్మాండమును సృజించినది కాబట్టి ఈ దేవికి కూష్మాండాదేవి అనే పేరు. ఈ జగత్తు సృష్టి జరగక ముందు అంతటా గాఢాంధకారమే అలుముకుని ఉండేది. అప్పుడు ఈ దేవి తన దరహాసముతో ఈ బ్రహ్మాండాలను సృజించింది కాబట్టి ఈ స్వరూపమే ఈ సృష్టికి ఆదిశక్తి. కూష్మాండాదేవికి సూర్యమండలంలో నివసించగల శక్తి సామర్థ్యాలున్నాయి. దేవి తేజస్సు నిరుపమానం. బ్రహ్మాండంలోని అన్ని వస్తువులలో ప్రాణులలో ఉన్న తేజస్సు కూష్మాండాదేవి ఛాయే. కూష్మాండాదేవి స్వరూపము 8 భుజాలతో విరాజిల్లుతుంది. అందువల్లనే ఈమెకు అష్టభుజాదేవి అనే పేరు కూడా ఉంది. ఈమె 7 చేతులలో వరుసగా కమండలము, ధనస్సు, బాణము, కమలము, అమృత కలశము, చక్ర గదలు తేజరిల్లుతూ ఉంటాయి. 8వ చేతిలో సర్వసిద్ధులను నిధులను ప్రసాదించే జపమాల ఉంటుంది.